ఏపీ సీఎం జగన్ నేడు కుప్పంలో పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజాపేటలో హంద్రినీవ ద్వారా కృష్ణ జలాలను విడుదల చేస్తారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గుండెశెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. హంద్రినీవ ప్రాజెక్టుతో 6,300 ఎకరాలకు సాగునీరు, కుప్పం, పలుమనేరు నియోజకవర్గాల్లోని 4 లక్షల మందికి తాగునీరు అందుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ శ్రేణులు. టీడీపీ తొలి జాబితా విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ కుప్పం వెళ్తుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 5 ఏళ్లుగా కుప్పంపై అధికార పార్టీ వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కుప్పంలో వైసీపీ గెలిపే లక్ష్యంగా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలోనే తరచూ కుప్పం పర్యటనకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి. 2022 సెప్టెంబర్లో జగన్ వెళ్లగా ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి అక్కడ అడుగు పెడుతున్నారు. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా కుప్పం నియోజకవర్గానికి వెళతారు. 10:30 గంటల ప్రాంతంలో రామకుప్పం మండలంలోని రాజుపేట దగ్గర హెలిప్యాడ్ లో సీఎం అక్కడ ల్యాండ్ అవుతారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన హంద్రినీవ కాలువను నుంచి జలాలను విడుదల చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే పూజల్లో కూడా సీఎం పాల్గొంటారు. 10:45 హంద్రినీవ నీటిని విడుదల చేస్తారు. అనంతరం ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి శాంతిపురం మండలానికి మళ్ళీ వెళ్తారు. అక్కడ గుండిశెట్టిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. ఈ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం 2:30 గంటలకు తిరిగి రేణిగుంట ఎయిర్పోర్ట్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా పొలిటికల్ గా తీవ్ర ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. రామకుప్పం మండలంలో అలాగే శాంతిపురంలో జరిగే ఈ కార్యక్రమాల ద్వారా ఆయన రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న ఆసక్తి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. టీడీపీ జనసేన సీట్ల ప్రకటన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొంటున్న సందర్భంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది కూడా అంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా కుప్పం పర్యటన సందర్భంగా గంట సేపు నాయకులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇది కూడా షెడ్యూల్ లో రూపొందించారు. ఇది పూర్తిగా పొలిటికల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికలకు సంబంధించి నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోనూ అలాగే ప్రత్యేకించి కుప్పంలో విజయ అవకాశాల పైన మాట్లాడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గతంలోనూ కుప్పం మీద ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో 2022లో కూడా సీఎం జగన్ కుప్పం వెళ్లడం జరిగింది. గతంలో పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా వైసీపీ ప్రభుత్వం హయాంలోనే చేయడం జరిగింది. అనంతరం అక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఖచ్చితంగా విజయం సాధించాలని ముఖ్యమంత్రి కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనిపైన పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాలో మిగతా నియోజకవర్గాల పైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అలాగే కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ప్రకటించాల్సి ఉంది. వాటికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక హంద్రినీవ కాలువ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ఈ కాలువ విడుదల చేసే నీటి ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4 లక్షల జనాభాకు కూడా త్రాగునీరు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం 560 కోట్ల వ్యయంతో ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ రోజు గతంలో ఏదైతే హామీ ఇచ్చిన సందర్భంగా కుప్పానికి కృష్ణా జలాలు విడుదల చేస్తానని ఆ హామీని నిలబెట్టుకుంటున్నట్టుగా కూడా వైసీపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గంలో చేయబోయే ప్రసంగం పైన మాత్రం సర్వత్రా ఆసక్తి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా జనసేనకు టీడీపీకి మధ్య
సీట్ల పంపకం తర్వాత ఆ వ్యవహారంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి వాగ్దానాలు ఆయన సంధిస్తారు అనేది కూడా పొలిటికల్ గా తీవ్ర ఆసక్తి రేపుతోంది వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.